మీ నెట్వర్క్ పనిచేయట్లేదు వేణుగోపాల్ గారు, చెక్ చేసుకోండి. బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు మాట్లాడండి. నేను ఒక మాట అడుగుతున్నానండి. ఈ డిబేట్ లో చిన్నపరెడ్డి గారిని కేఎస్ ప్రసాద్ గారిని ఈ 34% బీజేపీకి రిజర్వేషన్లో నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్లు ఇవ్వటాన్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థించడం లేదా? ఒకే ఒక ప్రశ్న సూటిగా. నేను సమర్థించట్లేదు. ఈ రోజున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థించట్లేదు. సమర్థించడం లేదా? నేను సమర్థించట్లే బాలకోటి గారు. ఎందుకు సమర్థించట్లేదంటే 68% ఉన్న బీసీలకి అందులో 50% రిజర్వేషన్ ఇస్తారంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? తీసేయండి. ఎందుకు అనేది తీసేయండి. ఎందుకని తీసేయండి? కేఎస్ ప్రసాద్ గారు బీసీ కాదు కాబట్టి. కాకపోతే ఇందులో బీసీ కాకపోవడం కాదు, భారతదేశంలో ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించవలసిన బాధ్యత నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. నేను బీసీ కాదే. బీసీ కాకపోతే బీసీ గురించి మాట్లాడకూడదా? బీసీ పొలాల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో బీసీలు ఒకరే ఉన్నారా? ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్తున్నా. నేను చెప్పాను మాట్లాడండి. నేను ఎందుకు విభేదిస్తున్నా అంటే భారతదేశంలో 68% ఉన్న బీసీలకి అందులో 50% ఇస్తున్నాం. మాది బీసీ పొలాల మీద ఏర్పడిన పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దగ్గర 42 నుంచి 50% ఇవ్వడానికి కింద మీద పడుతుంది. వర్మ గారు మాట్లాడండి. 64% ఉన్న బీసీలకి 50% ఇస్తున్నారని ఆయనే ఒకచాడు. నేను ఎప్పుడు అవసరం నేను ఏ రోజు మీకు మళ్ళీ చెప్తాను బాలకోట గారు. 2 విషయాలు చెప్తాను. నా బీసీ సోదరులకి, నా ఎస్సీ ఎస్టీ సోదరులకి హైయెస్ట్ ప్రయారిటీ రాజ్యాంగబద్ధంగా కల్పిస్తే నేను ఖచ్చితంగా గర్విస్తా. నేను మళ్ళీ చెప్తాను, కుల ప్రాతిపదిక మీద రాగండి ఒక నిమిషం. 67% ఉన్న బీసీలకి హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి, కాపు సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ప్రాతిపదిక మీద అట్లీస్ట్ 80% వీళ్ళకి రిజర్వేషన్ చేసి ఈ మిగిలిన బొరంకే క్యాస్ట్లకు ఇవ్వండి 20%. ఇది నా వాదన. వర్మ గారు చెప్పండి. వెనకటికి ఎవడో వాడే తుమ్మి వాడే దీవించుకున్నంత ఆయన మాటల్లోనే నేను తప్పులు చెప్తున్నా. ఏం తప్పులు చెప్తున్నా? మీకు మీ పార్టీ 34% ఇస్తే నేను భజన చేయడానికి ఇక్కడ ఆ ఛానల్ అక్కడ భజన చేసుకోవచ్చు. ఈ ఛానల్లో కుదరదు. వర్మ ఎలా చేస్తాడు? నేను చెప్పిన దానికి కాదని చెప్పండి. 68% ఉన్న బీసీలకి ముక్కుతో చూడడానికి 34% ఇస్తే దానికి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలా? బీసీ పొలాల మీద ఏర్పడిన పార్టీ అది. 50% పైన ఇవ్వండి. అన్ని కార్పొరేషన్లు ఇచ్చింది కూడా ప్రభుత్వం. ఎక్కడిచ్చింది? మరి 34% ఇచ్చినట్టు ఇవ్వబోతున్నారు. 34% ఇవ్వబోతున్నారు. ఇచ్చేసిన దానికి చాలా తేడా ఉంది. ప్రభుత్వంలో ఏ కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కూడా చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్లు కూడా ఇచ్చింది. నా డైరెక్టర్ లెవెల్ ఇవ్వలేదు. మరి అదే దాన్ని ఇంకా ఫిల్ అయిపోయినట్టు ఎలా చెప్తారు? మీకే డైరెక్టర్ ఉన్నప్పుడు ఫిల్ అయిపోయింది ఎలా చెప్తారు? మరి ఆయన కంపెనీ మాట్లాడండి. ఆయన కంపెనీ మాట్లాడితే నాకు బీసీ కార్పొరేషన్ ఇచ్చారు, నాకు డైరెక్టర్ నోట్ చేసుకోండి. తల దొంగ లేకుండా మాట్లాడి పట్టుకుని నేను నోట్ చేసుకున్న అవసరం లేదు. ఆయనే చెప్తాడు పక్కన నా కార్పొరేషన్ నాకు డైరెక్టర్ లేదని. వర్మ గారు కేఎస్ ప్రసాద్ గారు మీరు స్టూడియోలో ఉన్నారు, నేను జూమ్ లో ఉన్నాను. స్టూడియోకి రండి. ఎవరు అవుతారు మీకు? ప్రతిసారి సబ్జెక్ట్ ఉండదు. దేనికంటే సబ్జెక్ట్ మాట్లాడమంటే బీసీ ఎంత పర్సెంటేజ్ తెలియదు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎంతవరకు తెలియదు, ఏ ప్రాతిపదికన ఇస్తుంటే తప్పలు కొట్టమంటే ఎవరు కొడతారు ఇక్కడ? ఏమండి వర్మ గారు మాట్లాడండి. నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించిందంట. ఈ రోజున ఆయన ఏమంటాడంటే అమరావతి అంటే నీళ్లు తోడటం అంట, కాకపోతే అమరావతి అంటే చెట్లు నరకటం అంట. మీరేంటంటే మీ నారాయణ గారు చెప్తున్నారు 450 కోట్లు అలకేట్ చేసి నీళ్లు తోడుతుంటే నీళ్లు తోడమని అడిగితే నేనేం చేయాలి? ఏం మాట్లాడతారు వర్మ గారు? ఏం మాట్లాడండి వర్మ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంటే అడిగింది నేను సమాధానం అడుగుతాను. నేను ప్రశ్న నన్ను అడుగుతాను. నేను మీకు మాట్లాడుతున్నా, ఆయన అడుగుతారు. నాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాదా వర్మ గారు? అమరావతిని అడివించేసింది ఎవరు? నాకు ప్రభుత్వం కాదా? అయితే అడివించేస్తే కంపలు కొట్టుకుంటూ కూర్చుంటారు జీవితంతో. కంప చెట్టు దీనికి నేను ముఖ్య మంత్రి పదవులు వచ్చాయి. కంపలు కొట్టుకోడాక మీకు చేతనైతే డెవలప్మెంట్ కి ఎవరికి ఇండస్ట్రీలకు ఇవ్వండి, యూనివర్సిటీలకు ఇవ్వండి. వాళ్ళు కొట్టుకుంటారు కంపలు. మీరు కంపలు కొట్టుకోవడం కాదు. వర్మ గారు చెప్పండి. మీరు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అడిగి రాలేదా? రోడ్లు బాగోలేదా? అవును. బీసీలు రండి మళ్ళీ సబ్జెక్ట్ బీసీలు వీక్. ఆయనకే డైరెక్టర్ పదవులు ఇవ్వలేదు ఇంకా. అంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి
వర్మ గారు కూటమి ప్రభుత్వాన్ని కానీ మాకు కానీ స్పష్టంగా మాకు తెలుసండి. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు మాట్లాడితే ఆయన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాబట్టి మాట్లాడటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన పార్టీలో ఒక విధాన నిర్ణయంగా ఉన్నాడు.